తులసి చంద్ గారు సిపి సజ్జనార్ గారికెళ్ళి కంప్లెయింట్ చేశారు. సోషల్ మీడియాలో నన్ను చాలా అబ్యూజ్ చేస్తున్నారు, నన్ను ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి. ఎస్, అబ్యూజ్ చేయకూడదు ఎవరిని, అది కన్ఫామ్. బూతులు తిడుతూ వీడియోస్ చేయొద్దు, అది ఓకే, అది కన్ఫామే. కానీ తులసి చంద్ గారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ అని హిందూ మతాన్ని సపోర్ట్ చేసినంత మాత్రాన, ఈ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నంత మాత్రాన ఆయన్నే టార్గెట్ చేసి వీడియోలు చేయడము, లేకపోతే బీజేపీని ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళని బత్తాయిలు అనడము, అంటే మీరు వాడే పదజాలం కూడా చాలా మందికి హట్టింగ్ అనిపిస్తుంది. హిందువుల్ని, హిందుత్వాన్ని ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళని మతోన్మాదులు అనడము, ఇవన్నీ కూడా మీరు మానేయండి. కానీ మీరు టార్గెటెడ్ వీడియోస్ చేస్తేనే ప్రాబ్లం ఎవరికైనా. ఇప్పుడు మీరు మోడీని, సెంట్రల్ గవర్నమెంట్ ని, పవన్ కళ్యాణ్ ని, స్టేట్ గవర్నమెంట్స్ ని పాలసీస్ పరంగా మీరు తిట్టండి, మీరు వీడియోస్ చేయండి, నో ప్రాబ్లం ఎవరికి. ఎందుకంటే గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసే రైట్ ప్రతి ఒక్కరికి ఉంటది. కానీ వాళ్ళు ఒక మంచి డెసిషన్ తీసుకున్నా సరే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ పీపీపీ మోడల్ మీద వీడియో చేశారు. మీరు పీపీపీ మోడల్ మీద చేసిన వీడియో గవర్నమెంట్ ని తిట్టడానికి తప్పితే వాట్ ఈస్ పీపీపీ అని మీరు ఎక్కడా చెప్పలేదు. అది తప్పు. ఇప్పుడు హిందుత్వం మీద వీడియోస్ చేస్తారు. ఇన్ని కోట్ల మంది హిందుత్వాన్ని పూజించినప్పుడు మీరు హిందుత్వం మీద వీడియోలు చేయాల్సిన అవసరం ఏముంది? అలా రెచ్చగొట్టడమే కదా మీరు. అలా కాదు కదా జర్నలిజం అంటే. పాలసీస్ మీద చేయండి, సెలెక్టివ్ జర్నలిజం చేయొద్దు. పాలసీస్ మీద చేయండి, మిమ్మల్ని ఎవరు ఏమనరు. ఎస్, మీకు రైట్ ఉంది. మిమ్మల్ని అబ్యూజ్గా తిట్టినా, మీ మీద అబ్యూజ్ వీడియోస్ చేసినా కంప్లైంట్ చేయొచ్చు.